చెప్పండి. మా ప్రాబ్లం అంటే మాకు మేడ్చల్లో 260 గ్యాస్ ప్లేస్ ఉండే గవర్నమెంట్ అది తీసుకుంది మా దగ్గర నుంచి. మా దగ్గర రిజిస్ట్రీ డాక్యుమెంట్స్ ఉంది, అంతా ఉంది. పడుకుందుకు సంవత్సరం నుంచి మేము తిరుగుతున్నాం. మేము 7 అక్క చెల్లెలు ఉన్నాము, ఒకటే తమ్ముడు ఉన్నాడు. మా డాడీ కూడా చచ్చిపోయిండు, మా మమ్మీ కూడా చచ్చిపోయింది. ఇప్పుడైతే మేము చాలా ఇబ్బందిలో ఉన్నాము. తిండికి లేదు, ఏం లేదు. మాకు ఏమనంటే ప్రాబ్లం ఉంది. పైసలు కూడా పెళ్ళిళ్ళు కావాలి. మా డాడీ దానికే పెట్టినాడు, పెళ్ళిళ్ళు చేద్దాం పిల్లలు అని తీసుకుండు. గవర్నమెంట్ రిజిస్ట్రీ డాక్యుమెంట్స్ ఉంది దానికి. అయితే ఇంత దినం నుంచి తిరుగుతున్నాం కానీ మాకు ఎవరు ఏం చేస్తలేరు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినాం, కలెక్టర్ దగ్గర వెళ్ళినాం. మేడ్చల్లో 11 సంవత్సరం నుంచి తిరుగుతున్నాం. తిరిగి మా డాడీ చచ్చిపోయిండు, మా మమ్మీ చచ్చిపోయింది. ఇప్పుడు దాకా ఏం దొరకలేదు. ఇప్పుడు వచ్చినాం, ఇక్కడ ఇచ్చినాం పేపర్స్ అవి. సార్ తోటి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము, వాళ్ళ దగ్గర నుంచి మాకు న్యాయం జరగాలి. అదే మాది చెప్పేది. మీకు అంటే రేవంత్ అన్న దగ్గర నుంచి మాకు సాయం జరగాలి. మేము ఆడపిల్లలు ఉన్నాం, ఎక్కడ పోవాలా, పెళ్ళిళ్ళు కావాలి, పైసలు లేవు, ఏం లేవు. అందుకోసం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళకి. ఇప్పుడు పేపర్ పెట్టి వచ్చినాం నేను. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏం వస్తుందో వెయిట్ చేద్దాం, ఇంకా ఏం లేదు. వాళ్ళ దాని మీద రేవంత్ రెడ్డి అన్న మీద మాకు భరోసా ఉంది, చాలా చేస్తారని మాకు భరోసా ఉంది. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. నమస్తే అండి. మేము ఉప్పల్ నుంచి వచ్చామండి, ఉప్పల్ చిల్కానగర్ నుంచి. మేము ఎప్పుడో 2015లో 2,000 కట్టి మేము ఇదిగో ఈ పేపర్స్ చూడండి అక్కడ పెట్టి ఇగో అప్పుడు కట్టామండి. అప్పుడు కట్టినాం, డబ్బులు కట్టి ఫోటో దిగినాం. ఆ టైంలో మాకు ఇండ్లు ఇస్తామన్నారు. యాక్చువల్గా ఇప్పటికీ మాకు ఇండ్లు లేవు. కాకపోతే వెనకసిరి తర్వాత కట్టిన వాళ్ళకి 2018లో ఇప్పుడు డీడీలు కట్టామన్నారండి. ఫస్ట్ ఇక 34,000 చిల్లర కట్టామండి, మళ్ళీ 45,000 కట్టామన్నారండి. అప్పటికప్పుడు అప్పులు తెచ్చి మిత్తికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అవునండి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అండి మాకు ఇల్లు లేదు. కాబట్టి 84లో కట్టామంటే కట్టినామండి. డబ్బులు డీడీలు కట్టామంటే డీడీలు కట్టినాం. ₹1,00,000 దగ్గర డీడీలు కట్టినాము. మీ ఇంట్లో మీకు ఇస్తామన్నారు. 19లో మాకు ఇచ్చినాము, తిరిగినాము. కానీ మాకు అక్కడ వాళ్ళు 19లో కరోనా స్టార్ట్ అవుతుంది, అప్పుడే మాకు కీస్ ఇచ్చారండి. అప్పటికి అక్కడ కరెంట్ లేదు, డ్రైనేజీ లేదు, ఏమీ లేదు. అలాంటప్పుడు మేము ఎట్లుంటాము? సరే మాది మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. వెళ్ళి కీ తీసుకున్నాము, అన్నీ శుభ్రం చేసుకున్నాము, ఎలాగోలాగా ఉందామని. ఇవాళ వెళ్ళి శుభ్రం చేసుకొని వచ్చామండి. తెల్లారి ఇంకేం లేదు మాకు. వేరే వాళ్ళు వచ్చి తాళం పగల కొట్టేసి వేరే వాళ్ళు కబ్జా చేసుకొని ఉన్నారండి, ఎవరో ముస్లిం వాళ్ళు. ఇక మేము ఎంత కొట్లాడినా మా మీదకి కొట్టడానికి వస్తున్నారు అందరు. కానీ తాళాలు ఇరగొట్టి వెళ్ళిండ్రు. ఇంకా మేము ఎంత కొట్లాడినాం, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినాం, ధర్నాలు చేసినాం. అక్కడ ఉన్న 512 మందిని ధర్నా చేసినాము, అన్నీ చేసినామండి. ఎన్ని చేసినా మా అయితే ఇల్లు రాలేదు, ఇప్పటికీ రాలేదు. పోనీ డబల్ బెడ్రూమ్ అని వస్తుందేమో సంతోషంగా అనుకున్నాము. మేము ఎంతో వర్క్ చేసినామండి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా. కానీ ఇంతవరకు మాకు డబల్ బెడ్రూమ్ రాలే. ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు వచ్చినాయి కానీ మాకైతే రాలేదండి. కనీసం మేము డబ్బులు కట్టిన ఇల్లన్నా మాకు ఇప్పించాలని మా కోరిక అండి. కనీసం మీ ప్రభుత్వం మమ్మల్ని మంచి చేస్తుందేమో. ఇచ్చారా మరి? సబ్మిట్ చేశారా? అన్నీ ఇచ్చామండి, కలెక్టర్ ఇచ్చినాం, పోలీస్ స్టేషన్ ఇచ్చినాం. ఎక్కడ వచ్చినా మాకైతే న్యాయం జరగలేదు. ఇప్పుడన్నా న్యాయం జరుగుతుందేమో అని మా ఆశ అండి. మరి రేవంత్ రెడ్డి గారి మీద ఏమో చేస్తారేమో అనుకుంటున్నాము. ఏమో ఇప్పుడు చేస్తామని మాట ఇచ్చారు కాబట్టి నమ్ముతున్నాము. నందనవనం మేడం, నందనవనం మేము ₹1,00,000 కట్టినాము. వాళ్ళు ఎవరో మన బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేయించారు నందనవనం కర్మన్ఘాట్ ఏరియా. 512 మందిమే. 4 సంవత్సరాల నుంచి ధర్నాలు, మీటింగులు, పిఎస్లకు అంతటా తిరిగిన గవర్నమెంట్ కలెక్టర్ మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆడికి పోతే కొడుతురు కబ్జా చేయించిన వాళ్ళు, అందులో ఉన్న వాళ్ళు మమ్మల్ని. అయితే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఇట్లా కంప్లైంట్ చేయలేదా? మీర్పేట పిఎస్లో ఇచ్చినాము, పోయినాం ఎన్నోసార్లు. 4 సంవత్సరాల నుంచి తీసినాం. కట్టలే ఉన్నాయి. మా కలెక్టర్ ఇచ్చిన పట్టాలు డబ్బులు కట్టినాయి. వాళ్ళ ఆడ కబ్జా చేసుకుని 512 మంది ఇంట్లో మేము తిరుగుతాం. గవర్నమెంట్ కలెక్టర్ తాళం ఇస్తే తాళం చేయరగొట్టి వాళ్ళు తాళాలు వేసుకోరు. మేము షిఫ్ట్ అయ్యి మాకు ఇల్లు లేక కిరాయిలలో వస్తున్నాం మేడం. డబ్బులు కట్టి ₹1,00,000 ఇప్పుడు 5 అప్లికేషన్ ఏమైనా ఇచ్చారా మరి? మీకు డబ్బులు ఇప్పుడు ఏం కావాలని ఇచ్చారు? డబుల్ బెడ్రూమా? మాకు ఇవి రాజీవ్ గృహ కల్ప మేడం, అవి కావాలని
అగో కాగితాలు కూడా ఉన్నాయి మాకు. ఇప్పుడు ఆ అమ్మ చూపించారు. నమ్మకం అంటే భరోసా ఇచ్చారా? నమ్మకం కలిగిందా మీకు? రేవంత్ రెడ్డి గారు ఇప్పిస్తారని మా ఇల్లు మాకు మేము నమ్ముతున్నాం మేడం. ఇప్పించాలి ప్లీజ్ మేడం. రాజగురు కల్పనది ఇల్లుకు పెట్టిన మేడము. నా పిల్లలు చిన్న గురు నాకు చదువు రాక అట్లనే పెట్టిన మేడం. నా ఇల్లు ఎవరు తీసుకున్నారే మా తలగకుట్టి ఇదైనా తలుగుతుందని ఇంట్లో పెట్టిన డబుల్ బెడ్రూమ్. ఒక పారు ఫోన్ చేసిరు కథ మీకు అట్లనే పెట్టేసిరు. నాకు ఇల్లు వచ్చేసిందంట మేడం. నాకు నా పిల్లలు చిన్నగా ఉన్నారు. నాకేమో చదువు రాదు. అది అట్లనే పెట్టేసిన కాగితాలు కూడా అట్లే ఉన్నాయి మేడం. ఒక్కొక్క కాగితం తీసి పెట్టిన నేను. ఇల్లు కోసమే ఇల్లు రావాలి మేడం. నాకు రాజగురు కల్పన తలగలేదు. అందులో పేరు వచ్చిందట. నా పిల్లలు చిన్నగుండ్రి చదువు రాక నాకు చదువు రాక నా పిల్లలు చిన్నగుండ్రి. ఇంట్లో పేరు వచ్చేసింది. డబుల్ బెడ్రూమ్ పెట్టినా కొంచెం అని వచ్చేసింది. ఒక చెప్పారా మరి? వాళ్ళు ఏం పరిష్కరించారు? అప్లికేషన్ ఏమన్నారు? ఇచ్చారా? ఇయ్యలేదు మేడం. నేను ఇంకా ఇయ్యలేదు. మరి లోపలికి వెళ్ళి ఇస్తే తెలుస్తుంది ప్రాబ్లం. రాపించుకోపోలేడు కొత్తగా. సరే మంచిది. మీరేంటి? నమస్కారం అండి. నా పేరు ఎంపటి సుజాత. రేవంత్ అన్నకి నమస్కారం చెప్తున్నాను. నా భర్త చనిపోయి 8 సంవత్సరాలు అవుతుంది. నాకు 2 పిల్లలు. నేను 10th చదివాను. జాబ్ ఏం సరిగా లేదు. ఏం కాదు, మీరు ఏడవద్దు. ఏం కాదు. అప్లికేషన్ ఇచ్చారా? లోపల ఏమన్నా అప్లికేషన్ ఇచ్చాను. ఏదైనా జాబ్ చూపిస్తాడనేసి నేను కోరుకుంటున్నాను. మీకు జాబ్ కావాలి? ఇల్లుందా? కావాలి. నాకు ఇల్లు లేదు. ఎక్కడ ఉంటారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? నేను సికింద్రాబాద్ చిలకలగూడ నుంచి వచ్చాను. ఓకే. ఇల్లు అన్న నాకు జాబ్ కావాలి. నా పిల్లల్ని నేను పోషించుకునేటట్టుగా ఉండాలి. ఇద్దరిని నేనే చదివించుకోవాలి. నాకు ఏ సపోర్ట్ లేదు. మీకు పేరెంట్స్ లేరా? పేరెంట్స్ కానీ అంటే మీ అత్తమ్మ డాడీ ఉన్నారు, అత్తమ్మ ఉంది, కానీ ఓన్ హౌస్ లేదు నాకు. మా హస్బెండ్ హెల్త్ బాగాలేక చనిపోయాడు. ఇప్పుడు చనిపోయి కూడా 8 years అవుతుంది. 2015లో చనిపోయారు. సో నాకు 10th చదివినా అని ఎక్కడ సరిగ్గా జాబ్ దొరకట్లేదు. ఏదైనా జాబ్ కల్పిస్తారనేసి కోరుకుంటున్నాను రేవంత్ అన్న. చెప్పారా మరి? మీరు అప్లికేషన్ పెట్టి ఏ విధంగా భరోసా ఇచ్చారా? ఇప్పుడే లోపల ఇచ్చాను. మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది అని చెప్పారు. అది జరగాలి అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంత టైం అనేది ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారనేది కూడా తెలుస్తుంది కదా. దాన్ని బట్టి వస్తుందా లేదని కూడా తెలుస్తుంది. ఆల్రెడీ ప్రజా దర్బార్ని ప్రజావాణిగా మార్చి కూడా అందరినీ అసలు ఇంతకుముందు లోపలికి అనుమతి లేని వాళ్ళని కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళి అందరూ చూస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. అంటే ఇది కొంతవరకు మంచిది అనేది కూడా అందరు భావిస్తున్నారు. నేను అదే కోరుకుంటున్నాను. వస్తుంది, నాకు కల్పిస్తాడు జాబ్. ఏదైనా పర్వాలేదు, ఖచ్చితంగా ఏ జాబ్ అయినా పర్వాలేదు, నాకు ఆధారం చూపిస్తాడు రేవంత్ అన్న అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రేషన్ కార్డు కూడా కట్ అయింది పెట్టాము. ఇగో రేషన్ కార్డు కట్ అయింది. ఇక రాజగురు కల్పనది కూడా అప్పటిది ఇల్లు ఉన్నది పెట్ట నాకు. ఆ ఇల్లు తలగకుంటే ఇల్లు అని తలుగుతుంది. ఇంట్లో కూడా పెట్టిన డబుల్ బెడ్రూమ్ వచ్చిందని పేరు వచ్చింది. మళ్ళీ ఇవ్వలేదు. ఎక్కడ వచ్చిందా? మరి ఇట్లా ఫ్రాడ్ జరుగుతుందని చెప్పేసి మీరు ఎప్పుడు చెప్పలేదా? అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం బెట. నేను ఇయ్యలేదు బెట. నాకు బిడ్డలే ఉన్నారు బెట. నాకు కొడుకులు లేరు. నాకు వెనక ముందు ఆడపిల్లలే ఉన్నారు. 2 ఆడపిల్లలే ఉన్నారు. కొడుకులు లేరు బెట నాకు. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నారు? రాజ్భవన్ మక్తా, ఎంఎస్ మక్తా. రాజ్భవన్లో ఉంటాను నేను. రాజ్భవన్ మక్తాలు ఉంటాను నేను. నాకు ఇల్లు కావాలి మేడం. నాకు ఖచ్చితంగా మీరు ఒకసారి అప్లికేషన్ అయితే పెట్టి మీరు ఏం జరుగుతుందని చూడండి. మొబైల్ ఉందా మీకు? ఫోన్ ఉందా? ఉన్నది బెట. ఫోన్కి మెసేజ్ వస్తుందంట. మీరు ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి. ఓకేనా? దాన్ని బట్టి మీరు ఇంక ఇవ్వలేదు కదా, ఒకసారి మరి కనుక్కోండి. టైం అయిపోతుంది. సరే బెట. మీరు ఏ ప్రాబ్లం మీద వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము మెదక్ నుంచి వచ్చామండి. మెదక్ నుంచి వచ్చాము. ఎందుకంటే మాది ఇంతకుముందు హైదరాబాద్ జోన్లో ఉండే. ఈ కొత్త జోన్ల విధానం రావడం వల్ల మా సిరిసిల్ల జోన్లు వేసారు. దానివల్ల ఏమవుతుందంటే మాకు మొత్తం అక్కడికి 250 కిలోమీటర్లు, ఇదైతే మా పక్కనే 40 కిలోమీటర్లు ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే మాకు ప్రమోషన్లో కానీ ఉద్యోగాలలో కానీ అన్నిట్లలో మాకు మిగతా వాళ్ళు వచ్చి మా జాబులలో ప్రమోషన్లు వాళ్ళు కొట్టుకోవడం కానీ వాళ్ళు మా జాబులు నింపడం కానీ ఇలా జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మెదక్ మొత్తం అభివృద్ధికి నోచుకోవడం లేదు, ఎన్నో రకాలుగా నోచుకోవడం లేదు అభివృద్ధికి. సో మాకు మళ్ళీ తిరిగి చార్మినార్ జోన్లోనే కలపాలని మేము ఇక్కడికి ప్రజావానికి వచ్చాము. ఇక్కడ వచ్చి విన్నవించుకున్నాం. రేవంత్ రాజ్ మాకు హామీ కూడా ఇచ్చిండు. మా మెదక్ వచ్చినప్పుడు, మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు చార్మినార్లో కలుపుతామని హామీ కూడా ఇచ్చిండు. సో దీనికోసం మళ్ళీ సార్కి ఒకసారి గుర్తు చేద్దామని వచ్చినాం ఇక్కడికి. అంటే ఏ విధంగా మరి మీరు చెప్పినటువంటి ఏదైతే అది నోట్ చేసుకున్నారో వారు అప్లికేషన్ పెట్టారా? అప్లికేషన్ పెట్టాము సార్, నోటైజ్ చేసుకున్నారు. మరి అది చూద్దాం, మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం మేమైతే. నా పేరు నవీన్ కుమార్, నేను మెదక్ జిల్లా వాసిని. మా మెదక్ జిల్లా ముందు మన తెలంగాణ రాకముందు చార్మినార్ జోన్లో ఉండే ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఏదైనా మాకు చక్కగా ఉండే. తెలంగాణ వస్తే విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుంది, వచ్చే భవిష్యత్ తరాలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో ఆ రోజు సంపన్న వర్గాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని సాధించుకున్న తెలంగాణలో మా మెదక్ జిల్లాకు చేసింది
అన్యాయం. ఎందుకంటే ఇక్కడ చార్మినార్ జోన్ని తీసి సిరిసిల్లలో వేయడం వల్ల మా ఉద్యోగ అవకాశాలు, మా ఉపాధి అవకాశాలు అన్నీ కోల్పోతున్నాం. మా మెదక్ జిల్లా ఆర్థికంగా, పారిశ్రామికంగా, విద్యాపరంగా అన్నిట్లో వెనుకబాటే. విద్యాపరంగా ఎలా చెప్పాలంటే 10 ఫలితాలు అయితేనేమి, ఇంటర్ ఫలితాలు అయితేనేమి అన్నిట్లో చివరి స్థానం మెదక్ జిల్లా ఉంటుంది. ఎందుకంటే మా మెదక్ జిల్లాకు సరైన విద్యా వ్యవస్థ లేదు, సరైన విద్యా అవకాశాలు లేవు. దీనివల్ల ఎందరో యువత విద్యకు దూరం అయ్యి గత 30 సంవత్సరాల నుంచి చేసుకున్న వ్యవసాయాన్ని ఈరోజు కూడా ఆధారపడాల్సిన అవసరం ఉంది. దీనివల్ల వచ్చే భవిష్యత్ తరాలకు ఎంతో భవిష్యత్ తరాలు కావచ్చు, ప్రభుత్వ గెజిటెడ్ ఉద్యోగాలు సాధించాలనుకునే వారికి కలగానే మిగిలిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మాకు ఎలక్షన్ హామీలో భాగంగా తిరిగి మా మెదక్ జిల్లాను చార్మినార్ జోన్లో కలుపుతానని మాకు హామీ ఇచ్చారు. మాకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో మేము ఇక్కడ ఈరోజు ప్రజావానికి తరలి వచ్చి మా బాధను రేవంత్ రెడ్డి గారు విన్నపించుకున్నాం. వారు మా అప్లికేషన్ తీసుకొని మా ఏదైతే జోన్ గురించి ప్రాబ్లం ఉందో దాన్ని రేవంత్ రెడ్డి గారికి చేరవేసే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తామని మాకు హామీ ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు.